గుడ్ ఈవినింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఎన్విరాన్మెంట్ టాపిక్స్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఈరోజు చూద్దాం. దీంట్లో ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పేపరు, ఫుడ్ వేస్ట్, రోజు మన ఇంట్లో వంటింట్లో మిగిలే ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్, గ్లాస్, లెదర్, రబ్బర్ అండ్ టెక్స్టైల్ ఎక్సెట్రా ఇలాంటివి సాలిడ్ వేస్ట్ల కింద వస్తాయన్నమాట. ఇలాంటి సాలిడ్ వేస్ట్ని ఎవరు జనరేట్ చేస్తారు? ఒక టౌన్లో కావచ్చు, ఒక పల్లెటూరులో కావచ్చు, ప్రజలు అనేవాళ్ళు జనరేట్ చేస్తారు. కాబట్టి ప్రజలు వేస్ట్ జనరేటర్స్ అన్నమాట. దీన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు? సర్టన్ బాడీస్ ఉంటాయి. అర్బన్లో అయితే మున్సిపాలిటీస్ ఉంటాయి, రూరల్లో అయితే పంచాయత్స్ ఉంటాయి. వీళ్ళు ఆ వేస్ట్ని కలెక్ట్ తీసుకుని వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు? డంప్ యార్డ్కి తీసుకెళ్తారు. ఒక డంప్ యార్డ్ అనేది ఉంటుంది ఊరికి చివరిలో. ఆ ఊరికి చివరిలో ఉన్న డంప్ యార్డ్లో తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ ఫిల్స్లో వాటిని డంప్ చేసి వస్తారు. ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటంటే, ఒక ల్యాండ్ ఉందనుకోండి డంప్ యార్డ్లో, ఆ ల్యాండ్లో తవ్వేస్తారనమాట. ల్యాండ్ని తవ్వేసి అక్కడ ఈ చెత్తని పోసేస్తారు. పోసి ఆ తర్వాత దాన్ని కప్పేస్తారు. ఆ ల్యాండ్ ఫిల్స్ని మడ్తో కానీ లేకపోతే సాయిల్తో కానీ ల్యాండ్ ఫిల్స్ని కప్పేస్తారు. ఆ ల్యాండ్ ఫిల్లో చెత్త ఉంటుంది, చెత్త పైన మట్టి వేసేసి మొత్తం కప్పేస్తారు. నెక్స్ట్ ఇంకో దగ్గర అలా తవ్వుతారు. తవ్వి తర్వాత సేమ్ మన గార్బేజ్, ఇంట్లో జనరేట్ అయిన గార్బేజ్ని తీసుకొచ్చి వాహనాల ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడ డంప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ల్యాండ్ ఫిల్ అంటే. ల్యాండ్ ఫిల్ అంటే ఏంటంటే, మున్సిపాలిటీ డంప్ యార్డ్ లేకపోతే పంచాయత్ డంప్ యార్డ్లో తవ్వి అక్కడ చెత్త వేసి దాన్ని క్లోజ్ చేసేస్తే మట్టితో ల్యాండ్ ఫిల్. అది ల్యాండ్ ఫిల్. నెక్స్ట్, కానీ ఈ ల్యాండ్ ఫిల్ అనేది ఒక మంచి ప్రాక్టీస్ అయితే కాదు. ఎందుకంటే మనం చెత్తను ఎక్కడ దాచిపెడుతున్నాం? భూమిలో. ఈ మధ్య ఇంతకుముందు చెత్త అంటే ఓన్లీ వెజిటేబుల్ వేస్ట్ వచ్చేది. ఆ వెజిటేబుల్ వేస్ట్ వస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నానా రకములైన కెమికల్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాం. పౌడర్లని, షాంపూలని. అవన్నీ కింద మన ల్యాండ్ ఫిల్ కింద ఏముంటుంది? గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంటుంది. ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్లో కొంచెం లైట్గా డిప్లీషన్ అయిందనుకోండి, అక్కడ ఆ వాటర్తో ఈ కెమికల్స్ అనేవి కలిసి కెమికల్ రియాక్షన్స్ జరిపి ఆ వాటరు ఎడిబుల్గా ఉండవు అన్నమాట. తర్వాత యూసేజ్కి ఎడిబుల్గా ఉండవు. సరే, దీనికి ఆల్టర్నేటివ్ ఏంది? శానిటరీ ల్యాండ్ ఫిల్స్ని ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్కి సంబంధించిన చెత్తని ఫస్ట్ సెగ్రిగేషన్ చేసేస్తారు, విడదీసేసి మిగతా చెత్తని డంప్ చేస్తారు. వాటిని శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అంటారు. నెక్స్ట్, థియరీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. థియరీ అంటే ఏంటంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఈ థియరీ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఈ థియరీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, మన ఇండియాలో యాన్యువల్గా 62 మెట్రిక్ టన్నుల ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. 62 మెట్రిక్ టన్నుల చెత్త జనరేట్ అవుతుంది పర్ ఇయర్. దాంట్లో 43 మెట్రిక్ టన్ ఆఫ్ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. త్రూ మున్సిపాలిటీస్ అవ్వచ్చు, పంచాయత్స్ అవ్వచ్చు. 43 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 62 మెట్రిక్ టన్స్. టోటల్ 62 మెట్రిక్ టన్స్ అనుకుంటే దాంట్లో 43 మెట్రిక్ టన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5.6 మెట్రిక్ టన్స్
ప్లాస్టిక్ వేస్ట్ ఉందంట. ఒక ఇయర్‌కి ప్లాస్టిక్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతుందంటే 5.6 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అయింది యాన్యువల్‌గా ఇండియాలో అని థియరీ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ 15 lakh టన్స్ ఈ వేస్ట్ అంటే 1.5 మిలియన్ టన్స్ ఈ వేస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ టోటల్ వేస్ట్‌లో ఓన్లీ 75-80% మాత్రమే కలెక్ట్ అవుతుంది. అదే చెప్పాను కదా! మొత్తం 62 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అయితే దాంట్లో 43 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ మాత్రమే కలెక్ట్ అవుతుంది. మిగతా 20-25% అనేది కలెక్ట్ అవ్వట్లేదు అని తెలుస్తుంది. ఎందుకు కలెక్ట్ అవుతుంది? ఇప్పుడు చాలామంది మన ఇళ్ళ పక్కనే ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో చెత్త డంప్ చేస్తూ ఉంటారు. ఆ చెత్తని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ తీసుకొని పోరుగా. కాబట్టి ఎంత కలెక్ట్ అవుతుంది? ఓన్లీ 75-80% ఆఫ్ మున్సిపల్ వేస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. మిగతా 20-25% అనేది కలెక్ట్ కావట్లేదు. ఇలా కలెక్ట్ అయిన దాంట్లో ఓన్లీ 22-28% మెట్రిక్ చెత్త మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చెత్త 2 రకాలుగా ఉంటుంది. వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ ఏంటంటే భూమిలో ఈజీగా కలిసిపోతుంది. అంటే బయోడిగ్రేడబుల్ అనమాట. భూమిలో ఈజీగా కలిసిపోయేదాన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. అవి కలిసిపోయి కాంపోస్ట్ అయిపోతుంది వెట్ వేస్ట్ అయితే. డ్రై వేస్ట్ అంత ఈజీగా కలవదు. వెట్ వేస్ట్‌కి చూసుకుంటే ఎగ్జాంపుల్స్‌గా వెజిటేబుల్స్, ఫ్రూట్ పల్ప్స్, తొక్కలు అవి ఉంటాయన్నమాట. వెజిటేబుల్ వేస్ట్, తర్వాత ఫ్రూట్స్ వేస్ట్ అవంతా వెట్ వేస్ట్ కింద వస్తుంది. అదే డ్రై వేస్ట్ చూస్తే పేపరు, ప్లాస్టిక్స్, వుడ్ అట్లాంటివి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. వుడ్ ఇట్లాంటి వాటిని ప్రాసెసింగ్ చేయాలి. ఆ ప్రాసెసింగ్ చేసేది ఎంత ఉందంటే 12 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారంట ఇండియాలో. 62 మెట్రిక్ టన్స్ ప్రొడ్యూస్ అయితే ఓన్లీ 12 మెట్రిక్ టన్స్ అని మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది. 62 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ అయితే ఓన్లీ 12 మిలియన్ టన్స్ మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది. 62 మిలియన్ టన్స్లో 43 మిలియన్ టన్స్ మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. మిగతాది కలెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇల్లు పక్కన ఖాళీ స్థలం కనపడిందంటే మన వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లోకి విసురుతారు. ఇలా చేస్తే ఆ గార్బేజ్ని ఎలా కలెక్ట్ చేస్తాం? చేయలేంగా. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని పాటిస్తూ గార్బేజ్ అనేది డైలీ ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేలాగా చేస్తారనమాట. అసలు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూస్తే ఎక్కడెక్కడ వర్తిస్తాయి? టౌన్స్లో, టౌన్షిప్స్లో, నెక్స్ట్ రైల్వేస్లో, ఎయిర్పోర్ట్స్లో, సెజ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కదా, ఆ ఎకనామిక్ జోన్స్లో, నెక్స్ట్ పిలిగ్రమేజెస్ టెంపుల్స్లో, లేకుంటే మాస్క్స్లో, నెక్స్ట్ చర్చెస్లో ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ ప్రకారం ఈ అన్ని ప్లేసెస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ దగ్గర సెగ్రిగేషన్ చేయాలి. అంటే ఫస్ట్ తడి చెత్త ఆర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, నెక్స్ట్ డ్రై వేస్ట్ అంటే పొడి చెత్త, నెక్స్ట్ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, ఇది హానికారకమైన చెత్త, మనుషుల ఆరోగ్యానికి హానికరమైన చెత్తను హజార్డస్ వేస్ట్ అని అంటారు. వీటికి మన గవర్నమెంట్ బిన్స్ ఇస్తుంది అన్నమాట. రెడ్ ఫర్ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, రెడ్ అంటే డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ కోసం రెడ్ బిన్, డ్రైకి వచ్చి బ్లూ బిన్.
పొడి చెత్తకి బ్లూ బిన్, బయోడిగ్రేడబుల్ ఆర్ వెట్ వేస్ట్కి గ్రీన్ బిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. బయోడిగ్రేడబుల్ అంటే ఏమేమి వస్తాయంటే, అంటే బయోడిగ్రేడబుల్ ఆర్ వెట్ వేస్ట్ ఏమేంటి వస్తాయి, వెజిటేబుల్స్, పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్, నెక్స్ట్ కోకోనట్, టెంకాయ ఉంటుంది కదా అది, అట్లాంటివి వెట్ వేస్ట్. అంటే భూమిలో కలిసిపోయేవన్నీ వెట్ వేస్ట్. డ్రై వేస్ట్ పొడి చెత్త, భూమిలో కలవనివి పొడి చెత్త కింద వస్తాయి. అవి ప్లాస్టిక్, పేపర్ వుడ్. డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ చూస్తే డైపర్స్, క్లీనింగ్ ఏజెంట్స్, శానిటరీ నాప్కిన్స్ అట్లాంటివి డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ కింద వస్తాయి అన్నమాట. ఇంకా సెకండ్ రూల్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ గ్యాదరింగ్ ఏదైనా ఉంది, కర్మంతరాలు కానీ, పెళ్లి చూపులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, నిశ్చితార్థం కానీ, ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా, వాటికి పీపుల్ అటెండ్ అవుతారు. అప్పుడు అటెండ్ అయినప్పుడు 100 మంది కన్నా ఎక్కువ అటెండ్ అయితే అక్కడ జనరేట్ అయ్యే చెత్త, అంటే ఫుడ్ వేస్ట్ వస్తుంది కదా, ఫుడ్ అంతా మొత్తం తినేస్తారా మనోళ్ళు, తినరుగా, ప్లేట్లో సగం తొట్లో వేయాల్సిందేగా. ఆ వేసిన వేస్ట్ని వాళ్ళే సెగ్రిగేట్ చేసి అర్బన్ బాడీస్కి కానీ, పంచాయత్స్కి కానీ ఇవ్వాలి. హోటల్స్ ఉన్నాయి కదా, హోటల్స్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అనమాట. ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఎక్కువ క్వాంటిటీలో చెత్తను జనరేట్ చేసే వాళ్ళని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వాటిలో హోటల్స్ ఉంటాయి అన్నమాట. హోటల్స్, రెస్టారెంట్స్ అవన్నీ బల్క్ వేస్ట్ జనరేటర్స్ కింద వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర నుంచి వేస్ట్ కలెక్ట్ చేసి దాన్ని కాంపోస్ట్ ప్లాంట్కి కానీ, బయోమెథనేషన్ ప్లాంట్కి కానీ పంపిస్తారనమాట. కాంపోస్ట్ ప్లాంట్కి ఇస్తే ఏమవుతుందంటే ఎరువు అవుతుంది. ఆ ఎరువుని తీసుకుని వెళ్ళి అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఇస్తే వాళ్ళు మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి గ్రోత్, ఈల్డ్, ఆర్గానిక్గా వాళ్ళ ఫార్మింగ్ అయితే చేసుకోగలరు. నెక్స్ట్ బయోమెథనేషన్ అంటే అదొక ఎనరోబిక్ ప్రాసెస్. అంటే ఆక్సిజన్ యొక్క ప్రజెన్స్ ఉండదన్నమాట. ఎనరోబిక్ ప్రాసెస్ అంటే ఆక్సిజన్ ప్రజెన్స్ లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే బయోమెథనేషన్లో ఆర్గానిక్ వేస్ట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ యానిమల్ డంగ్, టొబాకో వేస్ట్, పేపర్, డొమెస్టిక్ వేస్ట్, సీవేజ్, లీవ్స్ అట్లాంటివి తీసుకుంటారు. ఆర్గానిక్ వేస్ట్ అంతా మిక్చర్గా అన్నా తీసుకుంటారు, ఎట్లా అన్నా తీసుకుంటారు. ఈ ఆర్గానిక్ వేస్ట్ని ఎన్రాబిక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఎగ్జాంపుల్ మెథనోబ్యాక్టీరియం. ఆ మెథనోబ్యాక్టీరియం ప్రజెన్స్లో ఈ ఆర్గానిక్ వేస్ట్ని ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే బయోమెథనేషన్ ప్లాంట్లో బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాట్ ఈస్ బయోగ్యాస్ అంటే ఏంటి అని అడుగుతాను ఇప్పుడు నేను. ఆ బయోగ్యాస్ ఏంటంటే మీథేన్, అంటే CH4 అండ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మిక్చర్ని బయోగ్యాస్ అంటారు. నెక్స్ట్ ఇంకో పాయింట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ఇంకో పాయింట్, ఓనర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డిఫరెంట్ చిప్ ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి, పేర్లు ఎందుకులేండి. ఆ చిప్ ప్యాకెట్స్ అన్నీ, లేకపోతే పాల ప్యాకెట్లు ఉంటాయి, సమ్ కంపెనీ, సమ్ ఎక్స్ కంపెనీ, సమ్ వై కంపెనీ అట్లా. ఈ పాల ప్యాకెట్లు ఇవన్నీ ఏంటి, ఆ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అంతా ప్లాస్టిక్కే కదా. ఆ ప్లాస్టిక్ మెటీరియల్ని వాళ్ళు నెక్స్ట్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ కోక్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ప్రొడ్యూసర్ ఎవరు, ఆ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కానీ ఎవరో ఒకరు ఆ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలన్నమాట. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం తీసుకొని అవి కలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ప్రజలు పడేస్తారో అవి ర్యాక్ పిక్కర్స్ చేత వాటిని కలెక్ట్ చేయించి, వాటిని రీసైకిల్ చేయించి మళ్ళీ యూజ్ చేయించుకోవడానికి తీసుకోవాలి. నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయొచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు యూజర్ ఫీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే వేస్ట్ జనరేటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి యూజర్ ఫీ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో క్లాప్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రాం. దానిలో ఇలా యూజర్ ఫీ అనేది కలెక్ట్ చేసుకోవడం మనం చూసుంటాం. మేజర్ మున్సిపాలిటీస్లో ఉన్న వాళ్ళు కట్టుంటారు. ఈ ప్రభుత్వం నుంచి ఆ యూజర్ ఫీ కట్టడం లేదు, లాస్ట్ ప్రభుత్వం తీసుకుంది. నెక్స్ట్ స్పాట్ ఫైన్స్
అనేవి వేయచ్చు. దేనికి? ఎవరన్నా చెత్తని రోడ్డు మీద వేస్తే వాళ్ళకి స్పాట్ ఫైన్ వేయచ్చు. నెక్స్ట్ ఎవరన్నా సెగ్రిగేట్ చేయకుండా ఇస్తే చెత్తని సెగ్రిగేషన్ చేసే ఇవ్వాలన్నమాట. ఈ బిన్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ ఇచ్చిన వాటిల్లో గ్రీన్ దాంట్లో తడి చెత్త, బ్లూ దాంట్లో పొడి చెత్త, రెడ్ దాంట్లో హజార్డస్ వేసి ఇవ్వాలి మున్సిపాలిటీకి. అలా చేయకుండా ఉంటే వాటికి కూడా స్పాట్ ఫైన్స్ అనేది మున్సిపల్ అథారిటీస్ వేయచ్చు. నెక్స్ట్ 1 మిలియన్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్న, అంటే 10 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న ఒక సిటీలో వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి 2 years లోపల. 10 మిలియన్ అదే 10 lakhs పైన ఉన్న వాటిలో వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ అనేవి పెట్టాలి లోకల్ బాడీస్. నెక్స్ట్ సెజ్ లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేకపోతే ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల ఫ్యాక్టరీ తీసుకున్నాం, దొడ్లా వాళ్ళు లేకుంటే హెరిటేజ్ వాళ్ళు. ఈ హెరిటేజ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మిల్క్ని ఒక కవర్లో అదే ప్యాకెట్లో పడతారు, ప్యాక్ చేస్తారు. లేకుంటే ఒక కోక్ కంపెనీ తీసుకున్నాం, ఆ కోక్ కంపెనీ వాళ్ళు ఆ బాటిల్లో కోక్ని స్టోర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ కంపెనీలోనే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 5% ఆఫ్ ల్యాండ్, 1 ఎకర్లో ఒక 5% ఆఫ్ ల్యాండ్ అంటే తక్కువే కదా. ఆ 5% ఆఫ్ ల్యాండ్ని రికవరీ ఫెసిలిటీగా పెట్టి ఈ ర్యాక్ పిక్కర్స్ తీసుకొస్తారు కదా చెత్తని, అదే రీసైకిలబుల్ వేస్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్స్ లేకపోతే మిల్క్ ప్యాకెట్స్, ఎంటీ మిల్క్ ప్యాకెట్స్ అవి తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చినవి ఇక్కడ రీసైకిల్ చేయాలన్నమాట. 5% ఆఫ్ ప్లాట్ని అరేంజ్ చేసుకొని అక్కడ రికవరింగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ ఓనర్కి కానీ సెజ్ ఓనర్కి కానీ ఉంటుంది. నెక్స్ట్ అర్బన్ బాడీస్లో ఉండేవాళ్ళు కాంపోస్ట్ని తయారు చేశారనుకుందాం. చూస్తూ ఉంటాం మనం, కాంపోస్ట్ని తయారు చేయండి అని చెప్పేసి మున్సిపాలిటీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా కొంతమంది తయారు చేస్తారు అనుకోండి. ఆ తయారు చేసిన వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ హెల్ప్ చేస్తుంది. ఆ ఎరువు ఎక్కువ తయారు చేసి ఉంటారు కదా, దాన్ని అమ్మిస్తుంది అనమాట. అమ్మి వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చేస్తుంది. నెక్స్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేవి పెట్టాలి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అంటే ఏంటంటే చెత్త నుంచి ఎనర్జీ, అక్కడ చెత్త నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందంటే చెత్త నుంచి డబ్బు జనరేట్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో నుంచి మెథనాల్ని ఆర్ ఎథనాల్ని ప్రొడ్యూస్ చేయడం, బయోఫ్యూయల్ని. ఇప్పుడు మనం చూస్తున్నాం E20 అని, అంటే ఎథనాల్ 20, ఎథనాల్ని బ్లెండింగ్ చేస్తున్నాం పెట్రోల్లో. అంటే 20% ఆఫ్ ఎథనాల్ ఉంటుంది బ్లెండింగ్ విత్ 80% ఆఫ్ పెట్రోల్, E20. ఇలాగా ఫ్యూయల్ని జనరేట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది కదా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది. అంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసాం మనం వేస్ట్ నుంచి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి బయోఫ్యూయల్ అండ్ మెథనాల్ కానీ ఎథనాల్ కానీ అలాంటివి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది ఒక మున్సిపాలిటీకి కానీ ఒక నగర పంచాయతీకి కానీ. ఎందుకు ఏదైనా ఫెసిలిటీ పెట్టుకుంటాము, ఇలాగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లాంటివి పెట్టుకుంటామంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక అంటాం కదా రెన్యూవబుల్ ఎనర్జీ, ఆ ఎనర్జీకి సంబంధించిన మినిస్ట్రీ ఉంది. వాళ్ళు సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకి సహకారం చేస్తారనమాట. నెక్స్ట్ ద మోస్ట్ ఎక్కువగా ప్రజెంట్ ఏదన్నా వేస్ట్ ఎక్కువ కనపడుతుందంటే అది ప్లాస్టిక్ మాత్రమే. ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వేస్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా లిటర్డ్ వేస్ట్, అంటే లిటర్డ్ అంటే రోడ్డు మీద పడేసిన చెత్తలో ఎక్కువగా మనకు కనపడేది ప్లాస్టిక్ వేస్ట్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్. ఇప్పుడు కూరగాయలు అవన్నీ రోడ్డు మీద వేస్తే అవన్నీ కొన్ని రోజులకి
కాంపోస్ట్ అయిపోతుంది. కానీ ఇలా కాదు. ఇది డిగ్రేడ్ అవ్వదు. భూమిలోకి ఇంకిపోదు ఇది. అట్లాగే కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. ఈ మధ్య మైక్రో ప్లాస్టిక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా వినపడుతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్లాస్టిక్కే టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్. ఇవి అట్మాస్ఫియర్లో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తూ, లేకపోతే మనం ఉదయాన్నే టిఫిన్ తినడానికి పోయాము, అవును వాడు ప్లేట్లో ఏమి ఇస్తాడు, ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి దాని మీద బోండాలు దోశలు వేసి ఇస్తాడు కదా. అప్పుడు ఈ హీట్ అనేది అది లాక్కుంటుంది అనమాట. ఫుడ్ ప్లాస్టిక్లో నుంచి ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి ఆ ఫుడ్లోకి ఇంకుతాయి కొంచెం. అది మనము తీసుకుంటాము. అప్పుడు తీసుకున్నప్పుడు మన బాడీలోకి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి పోతాయి. లేకుంటే కూల్ డ్రింక్స్ జ్యూసెస్ తాగుతుంటాం. దేంట్లో తాగుతాం? ప్లాస్టిక్వే కదా అన్నీ. ప్లాస్టిక్ బాటిల్సేగా. లేకపోతే వాటర్ బాటిల్ కొనుక్కున్నాము 20 రూపీస్ పెట్టి, అది ప్లాస్టిక్ వాటర్ బాటిలే. అంతా మనం చేసుకుందేలేండి ఇదంతా. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అలా హ్యూమన్లోకి వెళ్ళిపోతాయి. ఈ మధ్య స్టడీ ఏంటంటే మిల్క్, ఏదన్నా ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ ఏమన్నా ఉందంటే అది మదర్స్ మిల్క్. ఆ మదర్స్ మిల్క్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఈ ప్లాస్టిక్ అనేది సాయిల్ ఫర్టిలిటీని బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది డిగ్రేడ్ అవ్వదు. అక్కడ ఉన్న సాయిల్ని డిగ్రేడ్ కాకపోతే, అంటే కాంపోస్ట్ అవ్వాలి కదా, ఆ కాంపోస్ట్ అవ్వదు. అప్పుడు సాయిల్ ఫర్టిలిటీ అనేది చాలా దెబ్బతింటుంది అనమాట. నెక్స్ట్ సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది. నెక్స్ట్ ప్లాస్టిక్స్ అనేవి కార్సినోజెనిక్ నేచర్లో ఉంటుంది యూజువల్లీ. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది? 5.6 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ పర్ ఇయర్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి థియరీ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. ఇండియాలో 5.6 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. వరల్డ్లో చూస్తే 8 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఓషన్లో ఉంటుందంట. నెక్స్ట్ ఇండియాలో 15,000 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో ఓన్లీ 9,000 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మాత్రమే కలెక్ట్ అవుతుంది, ప్రాసెస్ చేయబడుతుంది. మిగతా 6,000 టన్స్ కలెక్ట్ చేయబడట్లేదు. ప్లాస్టిక్లో చూస్తే 42% ప్యాకేజింగ్ మెటీరియలే ఉంటుందన్నమాట. కవర్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ అంటే ప్యాకెట్స్, ఫాయిల్స్, ప్లాస్టిక్ ఫాయిల్స్, ఇలాగ అన్నీ ప్యాకేజింగ్ మెటీరియల్లో 42% ప్లాస్టిక్ ఉంటుంది. 10,890 టన్స్ ముఖ్యంగా ఇంత ప్లాస్టిక్ అనేది ప్యాకేజింగ్ మెటీరియల్ రూపంలో ఉంటుంది. బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ని కొంతమంది తగలబెడుతూ ఉంటారు. అది చాలా హార్మ్ఫుల్. దీనివల్ల ఏమవుతుందంటే గాలిలో ఎప్పుడూ అలాగే స్థిరంగా ఉండిపోతాయి అన్నమాట పొల్యూటెంట్స్. వాటిని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటారు. ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి కార్సినోజెనిక్ నేచర్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ పిఓపిస్కి పాలీక్లోరినేటెడ్ డైబెంజోపెరాడయాక్సిన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ పాలీక్లోరినేటెడ్ డైబెంజోఫ్యూరాన్స్. ఆన్ బర్నింగ్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ ఉంటాయో తెలుసు కదా, పీవీసీ పైపులు అని, వాటిని బర్న్ చేయడం వల్ల పాలీక్లోరినేటెడ్ డైబెంజోఫ్యూరాన్స్ పీసీడిఎఫ్ అనేవి గాల్లో వస్తాయన్నమాట. అవి అక్కడే ఉంటాయి. వాటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, కార్సినోజెనిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్స్ అనేవి రెడ్యూస్ చేసేయాలి, రీసైకిల్ చేయాలి, అండ్ రీయూజ్ చేయాలి. రీజనరేట్ అని రాస్తున్నాను. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, RRR అంటారు. రీజనరేట్ ప్లేస్లో రీజనరేట్ ప్లేస్లో రెడ్యూస్ అని పెట్టుకోండి. రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ పాలీబ్లెండ్ ఏంటంటే ప్లాస్టిక్ని ఒక ఫైన్ పౌడర్గా చేసేస్తారు. చేసేసి దాన్ని తార్ రోడ్స్ వేయడానికి ఉపయోగపడుతుంది. పాలీబ్లెండ్ అనేది ఏంటి? అదొక ప్లాస్టిక్ ఫామ్. ప్లాస్టిక్ని ప్రాసెసింగ్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా
పాలీబ్లెండ్ని తయారు చేస్తారు. ఆ పాలీబ్లెండ్ని తార్ రోడ్స్కి యూజ్ చేస్తారు. సర్క్యులర్ ఎకానమీలో ఒక టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ అనేది వేస్ట్ కదా, దాని నుంచే మనం డబ్బుని ఎలాగా సంపాదించాలంటే ఇలా పాలీబ్లెండ్ని తయారు చేయడం ప్లాస్టిక్ నుంచి ట్రీట్మెంట్ ద్వారా. నెక్స్ట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటమ్స్ అంటారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఏంటి? సిగరెట్, నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్, స్ట్రాస్, కవర్స్, ఫుడ్ వ్రాపర్స్, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ప్లాస్టిక్ బాటిల్స్, స్ట్రాస్, కవర్స్, ఫుడ్ వ్రాపర్స్ అన్నీ, ఇవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కదా, అంటే ఒక్కసారి వాడి వదిలేసేవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనమాట. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మన ఇండియాలో జూలై 1, 2022 నుంచి బ్యాన్ చేసేశారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ 120 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ మాత్రమే వాడాలి. మీకు డౌట్ రావచ్చు, అసలు ప్లాస్టిక్కే హార్మ్ఫుల్ కదా, 120 మైక్రాన్స్ పైన ఉండే ప్లాస్టిక్ బ్యాగ్ వాడడం ఏంటి, ఈ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? 120 పైన ఉంటే ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం అనమాట. అదే తక్కువ ఉంటే అది ఊరికనే చినిగిపోతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళేసి రోడ్లో వేసేస్తారు. అది అట్లాగా ఎన్ని ఏళ్ళకైనా కూడా డిగ్రేడ్ అవ్వదు. మనం చచ్చిపోయి ఉంటాం కానీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మాత్రం డిగ్రేడ్ అయ్యి ఉండదు. December 31, 2022 లాస్ట్ డేట్ అనమాట. 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే వాడుకోవడానికి. ఫ్రమ్ 1st January 2023 we should use the plastic that is made up of thickness greater than 120 microns. నెక్స్ట్ SUPC ఏమేంటో చూసాను, సిగరెట్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్. ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక ప్లాస్టిక్ కవర్ కాకుండా ఒక జూట్ బ్యాగ్ కానీ ఒక కాటన్ బ్యాగ్ కానీ తీసుకొని వెళ్తే చాలా మంచిది, మీకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ టిఫిన్ సెంటర్స్లో కూడా ఎక్కువగా పేపర్ పెడతారు. ఆ పేపర్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి పెడతాడు. కనీసం ఒక ఆకేసి పెట్టినా కూడా ఒక రకంగానే అరిటాకు లాంటివి, వీళ్ళు అది కూడా పాటించరు. కాబట్టి మనమే ఏదన్నా ఒక బ్యాగ్లో చట్నీకి వాటికి ఒక కంటైనర్ అట్లాంటివి పెట్టుకొని పోతే బెటర్. మనమే అక్కడ తీసుకుని వచ్చుకొని మన లైఫ్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ వల్ల వెంటనే చంపేది మనల్ని సీరియస్గా. నెక్స్ట్ 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 అలా ఒక ప్రొసీజర్ ప్రకారంగా మనల్ని లేపేస్తుంది అనమాట. కాబట్టి నా సజెషన్ ఒక ప్లాస్టిక్ కవర్లు అట్లాంటివి వాడుకోకుండా జూటు, కాటన్ బ్యాగ్స్ లాంటివి వాడుకుంటే బ్యాగ్ మంచిది. నెక్స్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అంటే చెప్పాను కదా, ఈ ప్లాస్టిక్లోనే ఉన్న ఒక టైనీ పార్టికల్స్. అది ఈ కరిగిపోయి ఫుడ్లో కానీ ఎట్లాగన్నా వచ్చేసి మొత్తానికి మనకి హార్మ్ఫుల్. తర్వాత ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి హార్మ్ఫుల్. నెక్స్ట్ మైక్రోబీడ్స్ అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లెన్జర్స్, పేర్లు వద్దులేండి, కంపెనీ పేర్లు. వాటిలో ఫేస్ వాష్లు ఉంటాయి, తర్వాత పళ్ళు తోముకునే పేస్ట్లు, వాటిల్లో ఒక మెరుస్తున్న పదార్థం లాంటివి ఉంటాయి అన్నమాట. చూసుంటారు మీరు కూడా, ఒక వైట్ కలర్లో మెరుస్తున్నట్టు ఉంటుంది పేస్ట్లో. అది చాలా మంచి బ్రాండ్ ఉన్నది, మన అల్లు అర్జున్ కూడా దానికి బ్రాండింగ్ చేస్తారు, అల్లు అర్జున్ గారు. వాటిని ఎక్స్ఫోలియేట్స్ అంటారనమాట. అలా వైట్గా తలుకులుగా ఉంటుంది పేస్ట్లో. నెక్స్ట్ మనం యూజ్ చేసే ఫేస్ వాష్లో వాటిని మైక్రోబీడ్స్ అంటారు. ఆ మైక్రోబీడ్స్ని US అండ్ కెనడా వాళ్ళు బ్యాన్ చేసేసారు. ఎందుకంటే అది చాలా హార్మ్ఫుల్ అంట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ లాగా మైక్రోబీడ్స్ కూడా చాలా హార్మ్ఫుల్, దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నా. మీరు కూడా ఈ ఎక్స్ఫోలియేట్స్ ఉన్న టూత్పేస్టెస్, ఏదో చూడడానికి మెరుస్తున్నట్టు ఉంటాయి కానీ ఆ పేస్ట్లు అవి వాడకపోవడమే మేలు, తలుకులుగా ఉంటాయి. నెక్స్ట్ సేమ్ ఫేస్ వాష్లు కూడా అట్లాంటివి వాడకుండా ఉంటే మేలు. నెక్స్ట్
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. 2011లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి రూల్స్ ఉన్నాయి. కొంచెం బోరింగ్ టాపిక్కే, కానీ శ్రద్ధ పెట్టి వింటే మంచిగా కవర్ చేసుకోవచ్చు. ఎక్కడ తగ్గకుండా స్టాటిస్టిక్స్తో పాటు తీసుకొచ్చానమాట నేను. కాబట్టి చూస్తే బెటర్. జాగ్రత్తగా 1కి 2 సార్లు రివిజన్ చేసుకోండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఫస్ట్ 2011లో గవర్నమెంట్ నోటిఫై చేస్తున్నది రూల్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. 2016లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్మెంట్ చేసి ఫస్ట్ థిక్నెస్ 40 మైక్రాన్స్ ఉన్న కవర్ వాడితే చాలు అని ఉన్నింది 2011లో. 2016కి వచ్చేసరికి 50 మైక్రాన్స్ చేశారు. గ్రేటర్ దెన్ 50 మైక్రాన్స్ ఉన్న కవర్ మాత్రం వాడాలి. ఇప్పుడు చూస్తే గ్రేటర్ దెన్ 120 మైక్రాన్స్ ఉన్న కవర్ వాడాలి. ఎప్పటి నుంచి? 1 జనవరి 2023 నుంచి. 2 ఇయర్స్ అయిపోతుంది. ఎక్కడ ప్లాస్టిక్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. నెక్స్ట్, ఈ ర్యాగ్ పిక్కర్స్ ఉంటారు కదా, వీళ్ళు చాలా మేలు చేస్తారన్నమాట. ప్లాస్టిక్ని మనకి కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసే దాంట్లో వీళ్ళ హెల్ప్ చాలా ఉంది. ర్యాగ్ పిక్కర్స్ యొక్క హెల్ప్. మీ ఇంట్లో కూడా మీరు బాటిల్స్ అట్లాంటివి సేకరించి వాళ్ళకి ఇస్తూ ఉండండి. వాళ్ళకి కూడా కొంచెం ఆదాయం వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడైనా కనపడితే. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్స్. సేమ్, ఎవరైతే చెత్త ఎవరైతే పెంట చేస్తారో వాళ్ళే దాన్ని కడగాలి అని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా చెప్తుందన్నమాట. ఎగ్జాంపుల్, సేమ్ ప్లాస్టిక్ బాటిల్స్ అట్లాంటివి ప్రొడ్యూసర్సే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రీయూజ్ చేసి రీసైకిల్ చేసి దాని ప్రొడక్షన్, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ యొక్క ప్రొడక్షన్ రెడ్యూస్ చేసి ముందుకెళ్ళాలి. ఎలా రెడ్యూస్ చేస్తారు? పేపర్ బాటిల్స్ అట్లాంటివి ప్రొడ్యూస్ చేసి ఈ ప్లాస్టిక్ అనేది తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్, గవర్నమెంట్ ఫీలింగ్ కూడా. పెనాల్టీస్. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద పెనాల్టీస్ అనేది వేయాలి. ఎవరు వేయాలి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నెక్స్ట్ యుఎల్బీస్ అంటే మున్సిపాలిటీస్, నెక్స్ట్ నగర పంచాయత్స్, వీళ్ళు పెనాల్టీస్ అనేవి వేయాలన్నమాట. ప్లాస్టిక్ ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అమ్ముతున్నారో వాళ్ళపైన. సెగ్రిగేషన్ ఎట్ సోర్స్, సెగ్రిగేషన్ చేయాలి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది బ్లూ డబ్బాలో, పొడి చెత్తలో వస్తుందన్నమాట. భూమిలో కలవదు. బ్లూ డబ్బాలో డ్రై వేస్ట్, గ్రీన్లో వెట్, రెడ్లో హజార్డస్, డైపర్స్, క్లీన్జర్స్, నాప్కిన్స్ అట్లాంటివి హజార్డస్ వేస్ట్ కింద వస్తుంది. రీసైక్లింగ్ చేయాలి. రీసైక్లింగ్ చేసి తర్వాత దాన్ని పాలీబ్లెండ్ చేయాలి. అంటే పాలీబ్లెండ్ అంటే ఇందాక చెప్పాను కదా, ప్లాస్టిక్ని ఫైన్గా పార్టికల్స్గా ఫామ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే పాలీబ్లెండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాలీబ్లెండ్తో తార్ రోడ్స్ అనేవి వేయచ్చు. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి ప్లాస్టిక్ వల్లే వస్తాయి. ఇవి ఎన్విరాన్మెంట్లో ఈజీగా వెళ్ళిపోవన్నమాట. ఎక్కువసేపు అట్మాస్ఫియర్లో, ఎయిర్లో ఉంటుందన్నమాట పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఇవి టాక్సిక్గా ఉంటుంది ఆర్గానిజమ్స్కి. ఫుడ్ చైన్లో కూడా అక్యుములేట్ అయిపోతుందన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే గ్రాస్ని ఏది తింటుంది? గోట్ తింటుంది. గోట్ని టైగర్ తినింది అనుకోండి, టైగర్ని డెట్రిటివోర్స్ అంటే ఏంటంటే, ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం చనిపోయింది, దాన్ని కొల్లబెట్టడానికి భూమిలో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, సూక్ష్మజీవులు. వాటిని డెట్రిటివోర్స్ అంటారు. నెక్స్ట్, గ్రాస్ని ఇన్సెక్ట్స్ తింటాయి. ఇన్సెక్ట్స్ని ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని స్నేక్ తింటుంది. స్నేక్ని వల్చర్స్ తింటుంది. ఇది ఫుడ్ చైన్కి ఎగ్జాంపుల్. ఇలా ఒక చైన్లోకి వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మినిమాటా డిసీజ్ వచ్చింది జపాన్లో. ఆ డిసీజ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మెర్క్యూరీ అనేది ఫిష్ మెర్క్యూరీ మింగేసింది. ఆ మెర్క్యూరీ మింగేసిన ఫిష్ని తింటే మినిమాటా డిసీజ్ అనేది
ప్రజలకి వచ్చిందనమాట. సేమ్ ఇలాగ అక్యుములేట్ అయిపోయి జనరేషన్స్ ఫుడ్ చైన్‌కి అంతా వస్తున్నాయన్నమాట పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి. ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూట్స్ అనేవి టిష్యూస్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. ఒక హ్యూమన్ బాడీలో లేకపోతే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్‌లో బేసిక్ యూనిట్ అంటే సెల్. సెల్స్ సెల్స్ ఏమవుతాయంటే టిష్యూస్ అవుతాయి. సెల్స్ అన్నీ కలెక్టివ్‌గా ఏమవుతాయి? టిష్యూస్ అవుతాయి. ఆ టిష్యూస్‌ని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి ఈజీగా వాటర్‌లో, ఎయిర్‌లో ట్రాన్స్‌పోర్ట్ అయిపోతాయన్నమాట. కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి ఆర్కిటిక్ అండ్ అంటార్క్టికా రీజియన్‌లో కూడా ఉన్నాయంట. పీఓపీస్‌కి ఎగ్జాంపుల్స్ చూస్తే పాలీక్లోరినేటెడ్ డైబెంజో పారాడయాక్సిన్స్, పాలీక్లోరినేటెడ్ డైబెంజోఫ్యూరాన్స్. పీఓపీస్ మీద ఒక కన్వెన్షన్ జరిగింది. స్టాక్‌హోమ్ కన్వెన్షన్. ఆ స్టాక్‌హోమ్ కన్వెన్షన్‌లో పీఓపీస్ గురించి ఒక టాపిక్ వచ్చిందనమాట. అక్కడ ఏం చెప్పారంటే హ్యూమన్ హెల్త్‌ని పీఓపీస్ నుంచి మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ నుంచి మనమే మెజర్స్ తీసుకోవాలి వీటిని తగ్గించడానికి అని చెప్పి స్టాక్‌హోమ్ కన్వెన్షన్‌లో చెప్పారు. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి వచ్చిన కన్వెన్షన్ ఏంటి అంటే స్టాక్‌హోమ్ కన్వెన్షన్. ఇక్కడ ఏం చెప్పారు? రిస్ట్రిక్ట్ చేసి రెడ్యూస్ చేయాలి దాని యూసేజ్‌ని, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్‌ని. నెక్స్ట్ ఈ వేస్ట్. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ గుడ్స్ చాలా ఉన్నాయి. ఫోన్, ఐపాడ్స్, తర్వాత ఇయర్ ఫోన్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. బ్యాటరీ ఏమంటాం టీవీస్ ఇట్లా వీటన్నిటిలో వచ్చే వేస్ట్ అంటే వేస్ట్‌ని ఈ వేస్ట్ అంటారనమాట. ఈ వేస్ట్ ఏ హాని చేయదు. ఎప్పుడు దాన్ని డిస్పోజ్ చేయకుండా ఒక మూల ఇంట్లో మనం మూల పెట్టేసామనుకో, ఫోన్లు చెడిపోయాయి. తీసుకెళ్ళి బయటేసేసామనుకోండి, ఫోన్‌లో బ్యాటరీకి లెడ్ యూజ్ చేస్తాం. ఆ లెడ్డు గ్రౌండ్ వాటర్ టేబుల్‌ని డిస్టర్బ్ చేస్తది. లెడ్ గాని వాటర్‌తో కలిస్తే తర్వాత మనకి ఐ ఇరిటేషన్స్, డిజీనెస్, నాసియా అంటే వామిటింగ్ లాంటి సెన్సేషన్స్ అట్లాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఈ వేస్ట్ అనేది బయట పడేయకూడదు. హజార్డస్ వేస్ట్ అది. ఈ వేస్ట్ అనేది. దాన్ని ఎవరైనా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వాలి. దాన్ని సేఫ్‌గా ట్రీట్మెంట్ చేయమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్‌లో లెడ్ ఉంటుంది. ఆ లెడ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. మెర్క్యూరీ చెప్పాను కదా ఇందాక మినిమాటా డిసీజ్ వస్తుంది. కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది. బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. క్రోమియం వల్ల మన డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతుంది క్రోమియం వల్ల. నెక్స్ట్ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఇవి సర్క్యూట్ స్విచెస్‌లో వాడతారనమాట. స్విచ్‌లో మనం రోజు స్విచ్‌లు వాడతాం కదా! ఆ స్విచెస్‌లో వాడతారు. ఎందుకంటే ఇది ఫ్లేమ్‌ని ఆపుతుందనమాట. సడెన్‌గా వేసాము కొన్ని సార్లు ఎలక్ట్రిసిటీ హై ఫ్లో వల్ల మంటొచ్చేస్తుంది అక్కడ. అలా రాకుండా ఉండాలని బ్రోమియం ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇవి కూడా ఎక్కడైనా ఈ స్విచ్ బోర్డ్స్ బయట అట్ట పడేస్తే వీటి వల్ల కూడా హార్మ్‌ఫుల్ అనమాట ఆర్గానిజమ్స్‌కి. నెక్స్ట్ బేరియం వల్ల బ్రెయిన్ స్వెల్లింగ్. బ్రెయిను. నెక్స్ట్ ఫాస్ఫరస్ కార్సినోజెనిక్ ఏజెంట్. మన ఇండియాలో ఇప్పుడు చూస్తే 2 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది పర్ ఇయర్. ఇండియా ర్యాంక్ 5థ్ ర్యాంక్ దేంట్లో ఈ వేస్ట్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో. ఫస్ట్ యూఎస్, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ ఇండియా. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఈ వేస్ట్ అనేది 20% ఇంక్రీజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మెట్రిక్ టన్స్ అనుకున్నాం కదా! నెక్స్ట్ 20%, 2 ఇంటూ 20% 2.4. 2.4 మిలియన్ టన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ ఈ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుద్దనమాట. అలా ప్రతి ఇయర్ 20% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్‌లో ఈ వేస్ట్ యొక్క సెగ్రిగేషన్ బాగా జరుగుతుంది. ఈ వేస్ట్‌ని తీసుకొని కలెక్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేసుకొని వాటికి యూజ్ అవుతుంది కదా! కొంతమందయితే దాంట్లో కొన్ని ఫోన్స్‌లో గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము, తర్వాత మిగతా ఏమన్నా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు కదా! అలా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఈ వేస్ట్ చెప్పాను కదా! ఈ వేస్ట్ కానీ
అలా ఎక్కడన్నా బయట వేసేస్తే అది గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేసేస్తుంది. అదే సాయిల్ అయితే సాయిల్ ఎసిడిఫికేషన్ పెరిగిపోతుందన్నమాట. సాయిల్ ఎసిడిఫికేషన్ పెరిగిపోయిందంటే సాయిల్‌లో ఎసిడిక్ నేచర్ పెరిగితే ఏమవుతుంది? పంటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్టిలిటీని లాస్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఎవడైతే తయారు చేస్తాడో వాడే చూసుకోవాలి. దీన్ని ఈ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఏం చేసిందంటే ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాన్ని రీటైలర్స్కి, డీలర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి వర్తింపజేసింది. క్లోరోఫ్లోరోసెంట్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆ క్లోరోఫ్లోరోసెంట్ ల్యాంప్స్లో మెర్క్యూరీ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ క్లోరోఫ్లోరోసెంట్ ల్యాంప్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని కలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఆ మెర్క్యూరీ వల్ల మినిమాటా డిసీజెస్ అనేది వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబరు ఎవరైతే ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈ వేస్ట్ కలెక్ట్ చేసుకురామని చెప్తుంది. సేఫ్టీ మెజర్స్ కూడా చెప్పి, లేకుంటే వాళ్ళకు కూడా హానికరం కదా. పాపం ర్యాక్ పిక్కర్స్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి హానికరం ఈ వేస్ట్ వల్ల. కాబట్టి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వర్కర్స్కి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళకు ఒక జీవనోపాధిలాగా చేస్తుంది. హజార్డస్ వేస్ట్. హజార్డస్ వేస్టెస్ ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ వేస్ట్, కెమికల్ వేస్ట్, బయోలాజికల్ వేస్ట్. ఈ 3 వేస్ట్లు పబ్లిక్ హెల్త్కి హానికరం. ఫిజికల్ వేస్ట్ చూస్తే ఫిజికల్ వేస్ట్ అంత ఉండదు. కెమికల్ వేస్ట్ చెప్తాను. కెమికల్స్ అంటే రేడియో యాక్టివ్ వేస్ట్లు అట్లాంటివి కెమికల్ వేస్ట్. నెక్స్ట్ బయోలాజికల్ వేస్టెస్. బయోలాజికల్ వేస్ట్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకి ఆపరేషన్ చేశారనుకున్నా అప్పుడు దాంట్లో చీము, నెక్తురు అట్లాంటివన్నీ ఈ కాటన్కి అంతా ఉంటుంది కదా, అవన్నీ హజార్డస్ వేస్ట్ కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ శానిటరీ నాప్కిన్స్, పిల్లల డైపర్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కి అనేది హార్మ్ఫుల్. కాబట్టి వీటిని విడిగా చేసి ఇవ్వాలి హజార్డస్ వేస్ట్ని. మన బయోమెడికల్ వేస్ట్ని, హాస్పిటల్లో వచ్చే వేస్ట్ని బయోమెడికల్ వేస్ట్ అంటారు. ఆ బయోమెడికల్ వేస్ట్ని ఇన్సినరేషన్ చేయాలన్నమాట. ఇన్సినరేషన్ అనేది ఏంటంటే ఇన్సినరేటర్ అనే ఒకటి ఉంటుంది, ఒక మెషిన్. దాంట్లో ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది వేసి హీట్ చేస్తారనమాట 10,000 డిగ్రీ సెల్సియస్ దగ్గర. అప్పుడు మొత్తం హీట్ అంతా అయిపోయి అదంతా బూడిదలాగా బయటకు వచ్చేస్తుంది. ఎవ్వరికి ఏ హార్మ్ లేదు. నెక్స్ట్ హజార్డస్ వేస్ట్ మీద 2 కన్వెన్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 కన్వెన్షన్స్ ఏంటంటే బేసల్ కన్వెన్షన్ ఒకటి, రోటర్డామ్ కన్వెన్షన్. 2 కొంచెం ఈజీ, దగ్గరగా ఉంటాయి అన్నమాట. రెండిట్లోనూ ఇండియా మెంబర్గా ఉంది. బేసల్ కన్వెన్షన్ చూస్తే ఇది హజార్డస్ వేస్ట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తాం కదా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి హజార్డస్ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హజార్డస్ వేస్ట్ అంటే మెర్క్యూరీ, ఈ వేస్ట్, యాస్బెస్టాస్, మెడిసిన్స్, ఇవన్నీ వేస్ట్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసేది ఏం చేస్తున్నారంటే సింగం సినిమాలో చూపించినట్టు తీసుకొచ్చి మన ఓషన్లో డంప్ చేస్తాడు కదా వాడు, ఆస్ట్రేలియా నుంచి. వీళ్ళు కూడా పూర్ డెవలపింగ్ కంట్రీస్ దగ్గరికి వచ్చి డంప్ చేసేస్తుంది అనమాట. ఈ డెవలప్డ్ కంట్రీస్, పూర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా ఖండంలో ఉన్న కంట్రీస్లో లాంటి వాటిలో డంప్ చేసేస్తున్నారు. అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుద్ది కదా పాపం, వాళ్ళే అంతంత మాత్రంగా జీవిస్తూ ఉంటారు. అట్లాంటి లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో ఇలా తీసుకెళ్ళేసి వాళ్ళ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడం తప్పు. అందుకనే ఈ బేసల్ కన్వెన్షన్ ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ట్రాన్స్ఫర్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీ టు లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఇక్కడ బేసల్ కన్వెన్షన్లో రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్ గురించి ఏమీ చెప్పలేదన్నమాట. నెక్స్ట్ రోటర్డామ్ కన్వెన్షన్. ఈ రోటర్డామ్ కన్వెన్షన్ ఏంటంటే హజార్డస్ కెమికల్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఆ పెస్టిసైడ్స్ని ఒక దేశం నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు మంచి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అప్పుడైతేనే ట్రాన్స్ఫర్ చేస్తారు. లేకపోతే మనం చూస్తూ ఉంటాము చాలా దగ్గరలో రేడియో యాక్టివ్ వేస్ట్ స్పిల్ అయిపోయింది, దానివల్ల ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అని చెప్పేసి. ఈ రోటర్డామ్ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది ఈ ట్రాన్స్ఫర్, ఏది హజార్డస్ వేస్ట్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్కి.
ఇండియా కూడా రోటర్డామ్‌లో ఒక మెంబరు. సిగ్నేచరీ కంట్రీస్ అంటే ఎవరైతే సైన్ చేసుంటారో ఈ రోటర్డామ్ కన్వెన్షన్ మీద వాళ్ళు డిసైడ్ చేస్తారు. వెదర్ దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చా? లేకపోతే ఇంపోర్ట్ చేయొచ్చా? అనేది రోటర్డామ్ కన్వెన్షన్‌లో సిగ్నేటరీస్ ఉంటారు కదా! వాళ్ళు డిసైడ్ చేస్తారు. దట్స్ ఇట్. థాంక్ యూ.